హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కనిష్క కబుర్లు. తెలుగువారి సంపూర్ణ పెద్దబాల శిక్ష ద్వితీయ భాగంలోని కొన్ని కథలు మీకోసం. మొదటి కథ, నా తల్లి నాకు ప్రాణం. జయసింహుడు తన రాజ్యాన్ని ఇంకా విస్తరింపజేయవలననే కోరికతో పొరుగు రాజ్యం మీదకు దండెత్తుటకు బయలుదేరాడు. దారిలో పెద్ద నది అడ్డంగా ఉంది. ఆ నదీ ప్రవాహంలో పెద్ద పడవలు కూడా కొట్టుకుపోయేంత ఉధృతంగా ఉంది. వర్షం బాగా కురుస్తుంది. చీకటి కావస్తుంది. జయసింహుడు తన మంత్రితో ఇలా అంటున్నాడు, ఈ ప్రయాణం ఇంతటితో ఆపి రేపు ఉదయం బయలుదేరుదాం. ఈ నది ఒడ్డునే బస ఏర్పాటు చెయ్యండి అని అన్నాడు. ఆ విధంగానే ఆనాటికి నది ఒడ్డునే బస ఏర్పాటు చేశారు. బాగా చీకటి పడింది. సైనికాధికారులతో రేపటి ప్రయాణ విషయాలు, వ్యూహాలు ఆలోచిస్తూ రాజుగారు తన గుడారంలో ఒంటరిగానే ఆలోచిస్తూ ఉండిపోయాడు. అంతలో ఇద్దరు సైనికులు ఒక యువకుణ్ణి పట్టుకుని జయసింహుని వద్దకు తీసుకువచ్చి, ఈ యువకుడు ఉధృతంగా ప్రవహించే నదిని తన దగ్గరున్న చిన్న పడవతో దాటాలని ప్రయత్నం చేస్తున్నాడు. అనుమానంతో బంధించి తెచ్చాము అని అన్నాడు ఒక సైనికుడు. నదిని దాటడానికి ఆ యువకుడు ఉపయోగించదలుచుకున్న ఆ పడవను చూచి జయసింహుడు ఆ యువకుడితో, కనీసం తెట్టుగానీ తెరచాపగానీ లేకుండా ఇంత చిన్న పడవతో ఉధృతంగా ప్రవహించే నదిని ఎలా దాటాలనుకున్నావు? మేము ఇంత పెద్ద నౌకలున్నా ఆ పని చేసే ధైర్యం చేయలేదు. మరి నీకా ధైర్యం ఎలా వచ్చింది? ప్రాణాలపై ఆశలేదా అని అడిగిన రాజుతో ఆ యువకుడు ఇలా అంటాడు, మహారాజా, ఈ నదికి అటువైపు మా అమ్మ ఉంటుంది. ఆమె అనారోగ్యానికి గురై ఎక్కువ సమయం బ్రతకదని కబురు వచ్చింది. ఆమె చివరి క్షణాల్లో నేను ఆమె ప్రక్కన ఉంటే ఆమె సంతృప్తిగా కన్నుమూస్తుందని, ఆ తీపిని ఆమెకు కలిగించాలనే కోరికతో వెళ్లాలని ప్రయత్నం చేశాను. నా తల్లికి నా మీద ఉన్న ప్రేమ వాత్సల్యాల కారణంగా నాకు ఏ విధమైన అడ్డంకులు ఎదురుకావని నా నమ్మకం. ఒకవేళ దైవం మరో విధంగా ఆలోచించినా నాకు సంతృప్తే. ఎందుకంటే ఈ ప్రయత్నంలో నేను ఓడిపోయినా నేను నా తల్లి ఇద్దరమూ దేవుని సన్నిధిలోనైనా తప్పక కలుస్తామనే నమ్మకం ఉంది. కాబట్టే ధైర్యం చేశాను అని అన్నాడు. ఆ యువకుడి ధైర్యానికి, అతడి తల్లి పట్ల ఉన్న ప్రేమను గుర్తించి ఆశ్చర్యపోయాడు ఆ రాజు. ఆ యువకుడిని తమ వద్ద ఉన్న పెద్ద నౌకలో అతడి తల్లి వద్దకు పంపించాడు జయసింహుడు. రెండవ కథ, ఆశపోతు నక్క. ఒక అడవిలో ఒక జిత్తులమారి టక్కరి నక్క ఉండేది. దానికి ఆశ ఎక్కువ. అన్నీ తనకే కావాలనే పేరాశ. కాని నక్క చిన్న జంతువు కాబట్టి దాని ఆశ తీరడం లేదు. ఏ సింహమో పులో వేటాడి తినగా మిగిలిన జంతువుల మాంసం తిని జీవనం సాగిస్తుండేది. ఇలా ఉండగా ఒకనాడు ఒక వేటగాడు లేడిని చంపి దానిని భుజంపై వేసుకుని వస్తున్నాడు. అంతలో అతనికి అడవి పంది కనిపించింది. వెంటనే గురిచూసి పందిపై బాణం వదిలాడు. బాణం కొద్దిగా గురి తప్పి తగలడం వల్ల పందికి గాయమైందే తప్ప వెంటనే ప్రాణం పోలేదు. అది కోపంతో వేటగాడిపైకి దూకి అతనిని చంపి మరికొంతసేపటికి పంది కూడా అక్కడే చనిపోయింది. ఆ పంది విలవిలా తన్నుకుంటూ ఉండగా ఒక పాము దాని కింద పడి నలిగి అదీ చనిపోయింది. ఆదారినే వస్తున్న నక్క, చచ్చిపడి ఉన్న లేడి, పంది, పాము, వేటగాడిని చూసింది. ఒక్కసారిగా దానికి బోలెడు మాంసం లభించడంతో ఎంతో ఆనందించింది. ఆ నక్కకు అసలే దురాశ కదా. వేటగాడి పక్కనే పడి ఉన్న బాణంకు నరం బిగించి ఉంది. ఈ 4 మాంసం తర్వాత తాపీగా తినవచ్చు. ముందు ఈ నరంతో ఇప్పటికి సరిపెట్టుకుందాం అని ఆ బాణానికి బిగించిన నరాన్ని కొరికింది. నరం తెగడంతో వంగి ఉన్న బాణం బద్ద ఊపుగా నిటారుగా సాగి నక్క గుండెలకు గట్టిగా గుద్దుకున్నది. దానితో నక్క అక్కడికక్కడే మరణించింది.
అందుకే పేరాసకు పోరాదు. ఇప్పుడు 3వ కథ వింటారు. తెలివిగల జాలరి. సముద్రం ఒడ్డున నివసిస్తున్న ఒక జాలరి చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళాడు. చేపల కోసం నీటిలోకి వల విసిరాడు. కాసేపటి తర్వాత వల పైకి లాగి చూడగా అందులో 2-3 చిన్న చేపలతో పాటు ఒక సీసా కనిపించింది. జాలరి ఆశ్చర్యంగా ఆ సీసా తీసుకుని మూత తెరిచాడు. వెంటనే దానిలోంచి బుస్మని నల్లటి పొగ బయటకు వచ్చింది. ఆ పొగ మేఘంలా మారి దాని మధ్యలో పెద్ద ఆకారంలో భూతమొకటి ప్రత్యక్షమైంది. భూతాన్ని చూసి జాలరి భయంతో గడగడ వణికిపోయాడు. భూతం భయంకరంగా నవ్వి, కొన్ని 100 సంవత్సరాల పాటు నేను అందరినీ హడలకొట్టాను. అయితే ఒక మాయావి తన మంత్రశక్తితో నన్ను ఈ సీసాలో బంధించి సముద్రంలోకి విసిరేశాడు. ఎంతో కాలంగా బయటపడే అవకాశం లేకుండా గడిపాను. చివరకు నీ వల్ల నాకు స్వేచ్ఛ లభించింది అని అన్నాడు. జాలరి నోట మాట రాలేదు. తిరిగి ఆ భూతమే ఇలా అంది, నిన్ను చంపక తప్పదు. ఎందుకంటే ఈ సీసాలోంచి నేను బయటపడ్డ విషయం నీకొక్కడికే తెలుసు. ఇది రహస్యంగా ఉందా, లేంటే నువ్వు చావాలి అని అన్నది. ఈలోగా జాలరి భయంలోంచి తేరుకున్నాడు. భూతం జాలరిని చంపడానికి సిద్ధమయింది. ఎప్పుడో ఒకసారి వాళ్ల తాతలు చెప్పిన కథ గుర్తుకు వచ్చి జాలరి ధైర్యం తెచ్చుకొని, ఒక్క క్షణం ఆగు, నువ్వు ఎలాగూ నన్ను చంపకుండా వదలవని తెలుసు. అయితే చనిపోయే ముందు నాదో చివరి కోరిక తీరుస్తావా అని అన్నాడు. చివరి కోరిక ఏమిటో వెంటనే చెప్పు అంది భూతం కోపంగా. నువ్వు చూస్తే పర్వతంలా ఇంత పెద్దగా ఉన్నావు. ఇంత చిన్న సీసాలోకి నువ్వెలా వెళ్లావో అస్సలు అర్థం కావడం లేదు. తెలుసుకోవాలని ఉంది. చనిపోయే వ్యక్తి ఆఖరి కోరిక తీర్చడం ధర్మం అంటూ తొందరపెట్టాడు జాలరి. చాలా కాలం బంధింపబడి ఉండి అనుకోకుండా దొరికిన స్వేచ్ఛ వల్ల కలిగిన ఆనందంతో భూతంలోని ఆలోచనాశక్తిని హరింపజేశాయి. అహ్హహ్హా అని పెద్దగా నవ్వుతూ, మానవులకు అన్ని సందేహాలే అనుకొని, చూడు మానవుడా, నేనెలా లోపలికి వెళ్లానో అంటూ ఆ భూతం తన ఆకారాన్ని చిన్నగా మార్చుకుని జాలరి చేతిలోని సీసాలోకి దూరింది. వెంటనే జాలరి సీసా మూతను గట్టిగా బిగించాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఆ సీసాను సముద్రంలోకి విసిరేశాడు. ఇదండి తెలివిగల జాలరి కథ. మా స్టోరీస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. 4వ కథ, మాట్లాడే మూగి. ఒక ఊరిలో రంగాచారి అనేవాడు ఉన్నాడు. వాడు చాలా బద్ధకస్తుడు. ఏ పని చెయ్యకుండా పొట్ట నింపుకునే ఆలోచనలు చేసేవాడు. అతడు బాగా ఆలోచించి కష్టపడకుండా డబ్బు సంపాదించే మార్గం ఏమిటా అని తీవ్రంగా ఆలోచించి బిచ్చమెత్తటం చాలా సులువైన పని అని ఒక నిర్ణయానికొచ్చాడు. ఏ విధంగా అడుక్కోవాలి అని ఆలోచిస్తూ గుడ్డివాడి వేషంలో ఎక్కువ డబ్బులు వస్తాయని అనుకొని, గుడ్డివాడిని ధర్మం చెయ్యండి బాబూ అని పలక మీద రాసి మెడకు తగిలించుకొని రైల్వే స్టేషన్ ఎదురు నిలుచున్నాడు. చేతిలో ఖాళీ పళ్ళెం ఉంది. అందరూ వస్తున్నారు పోతున్నారు గాని పళ్ళెంలో రూపాయి కూడా పడలేదు. 2 రోజులు గడిచాయి. వసూలైనది మొత్తం 10 రూపాయలు. ఈ సెంటర్కు నేను కొత్తగదా, మరికొన్ని రోజులు చూద్దాం అని అనుకున్నాడు. కాని ప్రయోజనం లేకపోయింది. మరొక ఆలోచన చేసి మూగవాడి వేషంలో అడుక్కుంటే ఎక్కువ లాభముంటుందని మూగవాడికి ధర్మం చేయండి బాబు అని పలక మీద రాసి మెడలో తగిలించుకొని వేరే చోట 4 రోడ్ల కూడలిలో నిలబడ్డాడు. మొదటి రోజు 10 రూపాయలు వచ్చినవి. బాగానే ఉందనుకున్నాడు. రెండో రోజు కూడా ఆ సెంటర్లోనే నిలుచున్నాడు. ఇతను గుడ్డివాడుగా రైల్వే స్టేషన్ సెంటర్లో ఉండగా చూసిన వ్యక్తి మళ్ళీ ఇక్కడ చూసి
దగ్గరకు వచ్చి "నువ్వు మూగవాడివా?" అని అడిగాడు. అవును అన్నట్టు తలాడించాడు రంగాచారి. "ఎప్పటినుంచి మూగవాడివైనావు?" అని మళ్ళీ అడిగాడు. "పుట్టినప్పట్నుంచి" అని సమాధానం చెప్పి నాలుక కరుచుకున్నాడు మూగవాడు. ఇది గమనించిన నిజమైన బిచ్చగాళ్ళు రంగాచారికి దేహశుద్ధి చేశారు. కష్టపడి పనిచేసి సంపాదిస్తేనే నిజమైన ఆనందమని అనుకున్నాడు రంగాచారి. 5వ కథ సత్యమేవ జయతే. ఒక ఊరిలో ఒక ఆవు ఉండేది. అది ఎంతో మంచిది. తోటి పశువులతో ఉన్నా గొడవ పడకుండా యజమాని మాట వింటూ మంచి జంతువుగా జీవించేది. ఒకరోజు అడవిలో అది ఒంటరిగా మేత మేస్తుండగా ఒక పులి వచ్చి దానిపై దూకడానికి సిద్ధమైంది. అది గమనించిన ఆవు భయపడక, "పులిరాజా, కొంచెం ఆగు. నేను చెప్పే మాటలు విను. ఇంటి దగ్గర నాకొక బిడ్డ ఉన్నది. ఆ లేగదూడ పుట్టి 2 వారాలు కూడా కాలేదు. పచ్చిక తినడం కూడా నేర్చుకోలేదు. నీవు దయచేస్తే నా బిడ్డకు కడుపు నిండా పాలు ఇచ్చి కొన్ని మంచి బుద్ధులు చెప్పి వస్తాను. ఆ తరువాత నన్ను భక్షించు" అన్నది ఆవు దీనంగా. ఆ మాటలు విన్న పులి పెద్దగా నవ్వి, "ఆహా, ఏమి మాయమాటలు! ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలు ఇచ్చి వస్తావా? ఆ టక్కరి నక్క చెప్పిందా నీకు? అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివితేటలు లేవనుకోకు. నేనేం వెర్రిదాన్ని కాను" అని కోపంగా అన్నది పులి. "నీవు అలా అనుకోవడం సరికాదు. నేను అసత్యం పలికేదానను కాను. ఒకసారి మాట ఇచ్చి తప్పితే ఆ బతుకు బతికే కంటే చావడం మేలు. ఎప్పటికైనా చావు తప్పదు. ఆకలిగొన్న నీకు ఆహారమై తృప్తి కలిగిస్తే నీకు ఉపకారం చేసిన దానినవుతాను. ఒక్కసారి నా బిడ్డను చూచి దాని ఆకలి తీర్చి రావాలని నా ఆశ" అని అంటుంది ఆ ఆవు. పులి కొంతసేపు ఆలోచించి ఊరిలో నివసించే ఈ జంతువులలో నీతి ఎంతుందో తెలుసుకుందామని సరే అన్నది ఆ పులి. ఆవు ఇంటికి పోయి దూడకు కడుపు నిండా పాలిచ్చి కోడెదూడ శరీరాన్ని ప్రేమతో నాకుతూ, "నాయనా, బుద్ధిమంతుడిగా మంచితనంతో జీవించు. తోటివారితో స్నేహంగా ఉండి ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధాలాడకు. మంచి ప్రవర్తనతో పేరు తెచ్చుకో" అని బిడ్డకు మంచి బుద్ధులు చెప్పి ఆవు అడవిలోకి వెళ్ళి పులి ఎదురుగా నిలబడినది. ఆవుని చూసి పులికి ఆశ్చర్యం కలిగింది. తన ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యమనుకున్న ఆ ఆవు ఎంతో గొప్పది. దీనిని చంపితే తనకే పాపమనుకొని, "ఓ సాధు జంతువా, నీ మాటలలో నీతి నిజాయితీని నిరూపించుకున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. నీవు నీ పిల్ల ఆనందంగా జీవించండి" అని ఆవును వదిలివేసింది ఆ పులి. చిన్న చిన్న కథల్నుంచే మనం ఎంత తెలుసుకోవచ్చు కదా. ఇలాంటి బోలెడన్ని కథల్ని మీకందిస్తూ ఉంటాను కనిష్క కబుర్లు ఛానల్లో. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.